హే గైస్, హోప్ యూర్ ఆల్ డూయింగ్ వెల్. ఈ వీడియోలో నేను థానేదర్ పోస్టుల గురించి చెప్పబోతున్నా. థానేదర్ ఇన్ ఏపీ సబార్డినేట్ సర్వీస్, ఇది రీసెంట్గా ఏపీపీఎస్సీ వాళ్ళు నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ వీడియోలో మనం మొత్తం లైక్ డీటెయిల్స్, పే స్కేల్ ఎంత, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి, ఎవరెవరు ఎలిజిబుల్, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి అనేది మొత్తం చూసుకుందాం. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే, ఈ థానేదర్కి ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ అజ్జు అకాడమీ ఆన్లైన్ యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకుంటే, సో వాళ్ళు అందులో ఎఫ్బిఓకి టెస్ట్ సిరీస్ అనేది లాంచ్ చేశారు. ఆ ఎఫ్బిఓకి ఉన్న సిలబస్ సేమ్ ఈ థానేదర్కి ఉంది కాబట్టి, ఈ థానేదర్కి అప్లై చేసిన వాళ్ళు అదే ఎఫ్బిఓ టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవచ్చు. నేను యాప్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే, ఆల్రెడీ మొన్న అయిన ఎఫ్బిఓ ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళకి గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ అజ్జు అకాడమీ వాళ్ళు మెయిన్స్‌కి సంబంధించి టెస్ట్‌లు అవ్వచ్చు, లేకపోతే ఎస్సే రైటింగ్ సంబంధించి ఎస్సేస్ అవ్వచ్చు. ఇంకా జనరల్ సైన్స్, ఎన్వైర్న్‌మెంట్ వాటికి సంబంధించి వాళ్ళు క్లాసెస్ గూడా ఇస్తున్నారనమాట. సేమ్ అజ్జు అకాడమీ యాప్‌లోనే. ఆ యాప్ ఇన్‌స్టాల్ చేసుకున్న వాళ్ళు ఒకసారి వెళ్లి అది చెక్ చేసుకోవచ్చు. యాహ్! సో థానేదర్ పోస్టుల గురించి ఏంటంటే, ఇది 10 వేకెన్సీస్ ఉన్నాయంట. ఏపీపీఎస్సీ వాళ్ళు రీసెంట్‌గా లాంచ్ చేశారు. 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఫస్ట్ సింపుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం. లైక్ పే స్కేల్ థానేదర్‌ది 20,600 నుంచి 63,660 రూపీస్ వరకు. 20,000 నుంచి 63,000 వరకు దీని పే స్కేల్ ఉంది. ఎవరు అప్లై చేయొచ్చు? ఏజ్ గ్రూప్ చూసుకుంటే 18 నుంచి 30 సంవత్సరాలు. అండ్ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ క్యాండిడేట్స్ అండ్ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇచ్చారు. నెక్స్ట్ అప్లికేషన్ డేట్స్ ఎప్పుడంటే 11/9/2025 నుంచి 1/10/2025, అంటే సెప్టెంబర్ 11 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు అప్లికేషన్ అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎగ్జామ్ అనేది ఆబ్జెక్టివ్ టైప్ ఉంటుంది. ఆఫ్లైన్ అంటే ఓఎంఆర్ బబ్లింగ్ చేయాలి. ఆబ్జెక్టివ్ టైప్ అంటే డిస్క్రిప్టివ్ కాదు, ఆబ్జెక్టివ్ అంటే టిక్స్ చేస్తాం మనం. నెక్స్ట్ దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటంటే ఇంటర్మీడియట్ అయిన వాళ్ళు అప్లై చేయొచ్చు. ఫిజికల్ రిక్వైర్మెంట్స్ చూసుకుంటే సేమ్ లైక్ ఎఫ్బిఓ. మెన్ అనేవాళ్ళు 163 సెంటీమీటర్స్ ఉండాలి. విమెన్ అనేవాళ్ళు 150 సెంటీమీటర్ హైట్ ఉండాలి. అండ్ ఇన్ కేస్ ఆఫ్ షెడ్యూల్డ్ ట్రైబ్ క్యాండిడేట్స్కి అయితే వాళ్ళకి హైట్ రిలాక్సేషన్ అనేది 5 సెంటీమీటర్స్ వరకు ఇచ్చారు. నెక్స్ట్ దీనికి కూడా వాకింగ్ టెస్ట్ అనేది ఉంటుంది. దీనికి ఏంటంటే ఈ ఒకటే ఎగ్జామ్ ఉంటుంది. ఆ ఎగ్జామ్ తర్వాత వాకింగ్ టెస్ట్, తర్వాత మెడికల్. ప్రిలిమ్స్ ఒకలాగా, మెయిన్స్ అలా ఉండదు. ఒకటే ఎగ్జామ్, తర్వాత వాకింగ్ టెస్ట్, తర్వాత మెడికల్ టెస్ట్. సో ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాకింగ్ టెస్ట్ అనేది సేమ్ లైక్ ఎఫ్బిఓ. మెన్ అనేవాళ్ళు 25 కిలోమీటర్స్, విమెన్ అనేవాళ్ళు 16 కిలోమీటర్స్ ఇన్ 4 అవర్స్, విత్ ఇన్ 4 అవర్స్ కంప్లీట్ చేయాలి. నెక్స్ట్ దాని తర్వాత ఎన్సీసీ సర్టిఫికేట్ హోల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళకి బోనస్ పాయింట్స్ అనేవి యాడ్ చేస్తారు. ఈ వాకింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది మనకి కండక్ట్ చేస్తారు. మెడికల్ టెస్ట్ రాజమహేంద్రవరం అంటే రాజమండ్రిలో జరుగుతుంది. వాకింగ్ టెస్ట్ కూడా అక్కడే జరుగుతుంది. నెక్స్ట్ వేకెన్సీస్ చూసుకుంటే 10 వేకెన్సీస్ ఉన్నాయి. ఎక్కడంటే లైక్ వైజాగ్ డిస్ట్రిక్ట్ నర్సీపట్నం డివిజన్లో ఒకటి ఉంది. నెక్స్ట్ కాకినాడ అంటే లైక్ ఈస్ట్ గోదావరిలో 3 ఉన్నాయి. గిద్దలూరు ప్రకాశం డిస్ట్రిక్ట్ ఒకటి ఉంది. నంద్యాల డివిజన్ కర్నూలులో ఒకటి ఉంది. చిత్తూరు వెస్ట్లో ఒకటి ఉంది. చిత్తూరు ఈస్ట్లో ఒకటి ఉంది. కడపలో ఒకటి ఉంది. నెక్స్ట్ రాజంపేట కడప డిస్ట్రిక్ట్, అందులో ఒకటి ఉంది. సో టోటల్ 10 వేకెన్సీస్. ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఒకటే ఎగ్జామ్ కాబట్టి ఫస్ట్ క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది, ఒక ఎస్సే రైటింగ్. ఒకటే క్వశ్చన్ ఇస్తారు, దానికి ఎస్సే రాయాలి. అది 45 మినిట్స్ టైం ఇస్తారు మనకి. అది 50 మార్క్స్ అనమాట. ఎస్సే రైటింగ్ అది జస్ట్ క్వాలిఫై అయితే చాలా, మార్క్స్ అనేది కన్సిడర్ చేయరు. నెక్స్ట్ మనకి పేపర్ 1 ఉంటుంది. పేపర్ 1లో ఆల్రెడీ నేను మెన్షన్ చేశాను, సేమ్ లైక్ ఎఫ్బిఓ సిలబస్ అని చెప్పి. సో పేపర్ 1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ 100 మార్క్స్కి. నెక్స్ట్ పేపర్ 2లో జనరల్ సైన్స్, జనరల్ మ్యాథమెటిక్స్ 10th క్లాస్ స్టాండర్డ్స్ 100 మార్క్స్కి. సో టోటల్ 200 మార్క్స్కి ఎగ్జామ్. ఈ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత వాకింగ్ టెస్ట్, తర్వాత మెడికల్. అంతే సింపుల్. ఎఫ్బిఓ ఇన్ కేస్ ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ ఎగ్జామ్ అనేది రాసుకోవచ్చు. అండ్ ఆల్సో సేమ్ ఆ టెస్ట్ సిరీస్ వీళ్ళకి చాలా యూజ్ అవుతుంది. అజ్జు అకాడమీ వాళ్ళది. యాప్ అనేది నేను డిస్క్రిప్షన్లో పెడతాను. థ్యాంక్ యూ గైస్.